మనం ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్తే, అక్కడ పని జరగలేదనుకోండి. అంటే ఆ సంబంధిత వ్యక్తి లేకపోవడమో, లేకపోతే చాలా నిదానంగా పని జరుగుతూ ఉండడమో, ఇలాంటివి మనకి కనిపిస్తే, మనం వెంటనే చిందులు తొక్కుతాం, అరుస్తాం, కేకలు పెడతాం. అసలు మా సమయం అంతా వృధా చేస్తున్నారు అంటాం. మీరు రోజు చేసే పనే అయినా కూడా ఇంతలాగా మా సమయాన్నంతా వృధా చేస్తున్నారని గట్టిగా కేకలేసి, అరిచి గీ పెడతాం. అదే మనం వెళ్ళంగానే పనయిపోయిందనుకోండి, ఒక్క 4 మంచి మాటలు మాట్లాడతామా? మాట్లాడం. ఎప్పుడైనా సరే మంచిని పొగడాలి. మీరు చెడుని ఎలా అయితే ఖండిస్తారో కరెక్ట్‌గా అంటే పని సవ్యంగా చేయని వాళ్ళని ఎలా అయితే నానా మాటలు అంటారో, పని జరిగినప్పుడు కూడా మన స్పందన అలాగే ఉండాలి. వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో మందికి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి తోచిన సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా సరే ఒక చిన్న పొరపాటు చేసినా కూడా ఎందుకంటే మనం రెగ్యులర్‌గా అక్కడికెళ్ళం. ఏదో పని మీద మాత్రమే వెళ్తాం. కాస్త సేపు ఓరింపడితే మనకు పోయేదేం లేదు. వాళ్ళ మంచిని కూడా మీరు భలే చేశారండి. అసలు నేను అనుకోలేదు ఇంత ఫాస్ట్‌గా చేస్తారని చెప్పి అని ఒక మాటంటే, దీని ప్రభావం మన తర్వాత వ్యక్తి మీద పడుతుంది. అతను నవ్వుతూ పలకరించి వాళ్ళ పని సులువుగా చేసుకుంటాడు. నేనెక్కడికన్నా వెళ్లి ఏ బ్యాంక్‌కన్నా వెళ్ళినప్పుడు నేను అనుకున్న పని సవ్యంగా చేసేసారనుకోండి, చాలా సంతోషపరిచారనుకోండి, నేను వెంటనే మేనేజర్ దగ్గరికెళ్ళి చెప్తాను. ఏవండీ పలానా కౌంటర్‌లో వ్యక్తి నాకు నిమిషాల్లో పని చేసి పెట్టేసాడండి. పైగా నవ్వుతూ మాట్లాడాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పేసి వెళ్తాను. వాళ్ళందరూ రెగ్యులర్‌గా చేసే పనైనా, ఏదైనప్పటికీ కూడా మనకు తోచిన 4 మంచి మాటలు మాట్లాడితే వాళ్ళకెంతో ఉత్తేజాన్నిస్తుంది. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు మనం కేటాయిస్తే చాలు దానికి. అందులో పోయేదేముంది మనకి? మన ఇంటికి ఈ స్విగ్గీ నుంచి, తర్వాత ఈ ఆన్‌లైను ఏవన్నా మనం వస్తువులు ఆర్డర్ పెట్టినప్పుడు, ఆ పర్సన్స్ మన ఇంటికొచ్చి డెలివరీ చేసి వెళ్తూ ఉంటారు. మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. ఏమి చేయకపోయినా పర్వాలేదు. మనం ఒక 2 మంచి మాటలు, లేదా "బాబు మంచినీళ్ళు తాగుతావమ్మా కాసింత తాగు" అని చెప్పి మంచినీళ్ళిచ్చి, "నువ్వు ఎంతమంది ఇళ్ళకి తిరుగుతావమ్మా ఇట్లా? ఆ! ఎంత కష్టం అసలిది ఇంటింటికి తిరగడం అంటే కొంతమంది పైనుంటారు. కొంతమంది ఇల్లు దొరకవు. కానీ చాలా కష్టం గదా! పాపం నువ్వు భలే కష్టజీవివయ్యా" అని ఒక మాట అన్నామనుకోండి, అతను ఎంత సంతృప్తితో మన ఇంటి నుంచి బయటికెళ్తారో మీకు తెలీదు. ఈసారి ఎప్పుడన్నా మన ఇంటికి ఏమన్నా వస్తువు తీసుకురావాలంటే పరిగెట్టుకుంటూ వచ్చి ఇచ్చేసిపోతాడతను. మనం చేయగలిగిందేముంది? 4 మంచి మాటలు మాట్లాడడమే కదా! ఇది చేయడానికి కూడా ఎందుకు అంత కక్కుర్తో నాకర్థం కాదు. అలాగే మనం పెళ్ళిళ్ళకెళ్తాం. అక్కడ క్యాటరింగ్ వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళు పొద్దుననగా లేచి అన్నీ తరుక్కొని, చక్కగా గిన్నె కడుక్కొని, వాటిలో శుభ్రంగా వంట వండి పెడతారు మనకి. అన్ని పదార్థాలు బానే ఉంటాయి. కొన్ని పదార్థాలు మరీ బావుంటాయి. అప్పుడు మనం ఏం జేయాలంటే, తినేసిన తర్వాత బావున్నాయనుకుంటూ బయటకొచ్చేయకుండా, ఒక్కసారి లోపలికెళ్ళి, "ఆ వంట చేసింది ఎవరండి బాబు? ఏం చేశారండి? ఎంత చక్కటి వంటలసలు. మేమెప్పుడైనా చేస్తే మీది రికమెండ్ చేస్తాం. మీ కార్డుందా మాకివ్వండి" అని అని చూడండి. అసలు వాళ్ళు ఎంత సంతోషపడిపోతారో. వాళ్ళు ఉదయం తెల్లవారుజామున లేస్తే, మధ్యాహ్నానికి వాళ్ళు భోజనాలు అందించగలుగుతారు. అంత శ్రమ కూడా మనం మాట్లాడే 2 మాటల వల్ల వాళ్ళు మర్చిపోతారు. ఆ 2 మాటలు మాట్లాడలేమా మనం? చెప్పండి. ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? అలాగే మనం పుణ్య క్షేత్రాలకెళ్తాం. అక్కడ గూడా మనం అన్నప్రసాదాలు పెడతారు. అన్నప్రసాదం తినేసిన తర్వాత కొంతమంది డబ్బులు డొనేట్ చేస్తుంటారు. ఆ డబ్బులు డొనేట్ చేసేటప్పుడు గూడా ఓ 2 మంచి మాటలు. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? ఎంత మంచి సేవండి. ఇక్కడి నుంచి వస్తారు కదా! మా వాళ్ళు పదే పదే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఇక్కడ అన్న సంతర్పణ బాగా జరుగుతుంటే, మా వాళ్ళందరూ చాలా అసలు నాకు మరీ మరీ చెప్పబట్టే నేనిక్కడికొచ్చాను. అంతే. 2 మాటలు అంతే. ఎంత చక్కగా ఉంటుంది వాళ్ళకి. ఎంత సంతృప్తినిస్తుంది. అలాగే వైద్యుడు మనకేమన్నా వ్యాధికి మందిస్తాడు. చాలా వరకు ఆయన గనక తగ్గలేదనుకోండి, "ఏం డాక్టర్ అండి బాబు ఆయనసలు. పుంఖానుపుంఖంగా మనకి మందులు రాస్తాడు, టెస్టులు రాస్తాడు గానీ మందులు ఒక్కటి కూడా తగ్గించదది" అనంటాం. సరే బానే ఉంది. ఎప్పుడన్నా సరే మీ వ్యాధి తగ్గినప్పుడు అంటే పూర్తిగా ఆయన చేతుల ద్వారా లేకపోతే ఆయన ట్రీట్‌మెంట్‌తో తగ్గిపోయినప్పుడు మీరంతా మీరుగా ఏమీ లేకుండా డాక్టర్ గారి దగ్గరికెళ్లి ఆయనకి కృతజ్ఞతలు చెప్పారా? ఆయనకి థాంక్స్ చెప్పి, "అసలు మాకు చాలా సంతోషంగా ఉందండి. నేను అనుకోలేదు ఇంత త్వరితగతిన నేను రికవర్ అవుతానని. మీ చేతిలో ఏదో మాయుందండోయ్! మీరు నిజంగా నాకు దొరకడం నాకు చాలా అదృష్టం. నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తాను" అని చూడండి ఏం జరుగుతుందో. ఆయన ఎంత మురిసిపోతాడో తెలుసా? ఆయన ఇంకో నలుగురికి చాలా చక్కటి వైద్యం చేస్తాడాయన. ఆలోచించి, ఆలోచించి మరీ చేస్తాడు. మనం గూడా చాలా కృతకంగా తయారవుతున్నాం. సేవ తీసుకోవడమే తప్ప, ఓ మంచి మాట చెప్పడం, ధన్యవాదాలు తెలియజేయడం, కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయాం. ఒకవేళ మనకెవరికైనా చెప్పాలన్నా మనం ఏం చేస్తున్నాం అంటే,
ఆ క్షణం వరకు ఏదో ఆ పెదాల మీదుగా చెప్పేసి వెళ్ళిపోతున్నాం తప్ప, మన పొరపాటున కూడా అసలు బయటికి రాదు మన మనసులోంచి. 2 క్షణాలు కేటాయిస్తే అయిపోతుంది దీనికి. దానికి కూడా మనం అస్సలు ససేమిరా అంటాం. అలాగే మనకు మాస్టర్ ఉన్నాడు. ఎప్పుడన్నా అటు సైడ్ ఎళ్తున్నప్పుడు స్కూలుకెళ్ళి, "మాస్టర్ గారు మీ దయ వల్ల నేను ఇలా ఉన్నాను. అసలు ఆ రోజుల్లో ఎలా చెప్పేవాళ్ళండి బాబు మీరు. అసలు ఇప్పుడంటే కొంచెం టెక్నాలజీ పెరిగింది. ఆన్‌లైన్ క్లాసెస్ అంటున్నారు. అవి ఇవి అంటున్నారు. అసలు మీరు మాకు కూర్చోబెట్టి తరగతి గదిలో అంత ఇరుకైన తరగతి గదిలో మాతో పాటు ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి తరగతికి చెప్పుకుంటూ వాళ్ళందరిని ఉత్తీర్ణులు చేసి మీరు మామూలు వ్యక్తి కాదు సార్ అసలు. మా కోసమే అసలు మీరు జన్మించారనిపిస్తుంది గురువుగా" అని చెప్పి ఓ రూ. 2 ఏవో ఓ 2 అరటిపళ్ళో, 2 యాపిల్ పళ్ళో ఆయన చేతిలో పెడితే ఆయన ఎంత మురిసిపోతాడసలు? మనని మర్చిపోగలడా అసలు? వాళ్ళు ఎంతో మందికి చెప్పుంటారు బహుశా. ఇలా వెళ్ళే వాళ్ళు ఎంతమందుంటారు? ఏముండరు. ఇప్పుడు అలుమ్ని అని చెప్పేసి పూర్వ విద్యార్థుల కలయిక అని కండక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా ఫోన్‌లు చేసుకుంటున్నారు. చక్కగా అందరూ వెళ్లి కలుస్తున్నారు. బానే ఉంది. ఉపాధ్యాయుల్ని, ఉపాధ్యాయుల్ని పిలిచి వాళ్ళని కూడా సన్మానించడం కూడా నేను చూస్తున్నాను. మన పూర్వ ఉపాధ్యాయుల్ని కలుసుకునే రోజున ఒకటి పెట్టి, ఆ ఉపాధ్యాయుల్ని మనం పిలిపించుకొని, వాళ్ళకి కూడా మనం సన్మానం చేస్తే, లేదా మన గౌరవార్థం ఏదో ఒకటి చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. పెద్దవాళ్ళయిపోయారు. మనమే పెద్దవాళ్ళయిపోయాం. వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళయిపోయారు. మనం పేరు గుర్తు చేసుకొని, వాళ్ళు చెప్పిన పాఠం ఏదో చెప్పి, ఏదో ఒక ఇన్సిడెంట్ అప్పుడు జరిగింది గనక మనం చెప్తే, ఓరి బడవాస నీ మనసులో ఇంకా నేను ఇంతలా ఉన్నానా అని చెప్పి వాళ్ళ సంతోషం ఎంతుంటుందసలు. మనం ఏంటంటే ఎప్పుడూ గూడా ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని చేకూర్చాలి. మనిషి జీవితం అర్థం అదే. ఎదుటి వ్యక్తికి నువ్వు సంతోషాన్ని ఇవ్వగలిగితే అదే మనకు కొన్నంత ఆనందాన్ని ఇస్తుంది. మీరిచ్చి చూడండి. మీకేం దొరుకుతుందో చూడండి మీరు. అలాగే మనం పిల్లల్ని స్కూలుకి పంపిస్తాం. అక్కడ కూడా టీచర్లతో, ప్రిన్సిపల్‌తో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మీ మీద నమ్మకంతో మా పిల్లని తీసుకొని మీ చేతుల్లో పెడుతున్నామండి. వీడు చక్కగా పైకొస్తే మాకు అంతకన్నా ఏం కావాలి? మీరొక్కరే అలా చేయగలరా అని చెప్పేసి పేరెంట్స్ టీచర్ మీటింగ్‌లో కేవలం మార్కుల గురించి, వాళ్ళకొచ్చిన తక్కువ మార్కుల గురించి, వీటి గురించి మాట్లాడేసి, ఆ సమయం వృధా చేసుకోకుండా ఓ 4 మంచి మాటలు టీచర్‌తో కూడా మాట్లాడితే వాళ్ళు మనల్ని మర్చిపోతారా? మన పిల్లల్ని మర్చిపోతారా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేస్తారు. మన పిల్లలనే కాదు, ఎవరి మీదైనా కాన్సంట్రేట్ చేస్తారు. ఒక్క తల్లిదండ్రులు చేసిన పనికి అందరికీ కూడా అదే రకమైన మంచి ట్రీట్‌మెంట్ లభిస్తుంది. మనం చేయాల్సిన పనేంటంటే, ఎక్కడికెళ్ళినా సరే, ఏం చేసినా సరే, ఇప్పుడు ఆటో అతనున్నాడు. వాడిని తీసుకెళ్తాడు. నేను ఖచ్చితంగా అతనికి థాంక్స్ చెప్తాను. "నువ్వు భలే పట్టుకొచ్చావే అసలు అంత ట్రాఫిక్‌లో అనుకో అసలు నేను ఈ టైంకి రీచ్ అవుతా." అయింది. నాకు తెలుసు. అది అవ్వాల్సిన టైమే కరెక్ట్‌గా జరిగింది. అయినప్పటికీ కూడా నేనేమంటానంటే, "నువ్వు సరే భలే తీసుకొచ్చావే నువ్వు సరైన సమయానికి. నేను అనుకోలేదు అసలు ఈ సమయం చేరతానంటే" అతను మొహంలో ఒక చిన్న చిరునవ్వు చోటు చేసుకుంటుంది. మనకు కావాల్సింది అదే. అతని ఆటోలో ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు. మనం గుర్తుండిపోతాం వ్యక్తిగా. మనం ఏమీ అక్కర్లేదు. ఓ 2 మంచి మాటలు, ఓ చిన్న చిరునవ్వు అంతే. అదే వాళ్ళకి గొప్ప ఆనందాన్నిస్తుంది, సంతోషాన్నిస్తుంది. ఆ రోజు మొత్తం వాళ్ళు పడిన బాధ, లేకపోతే వాళ్ళు వృత్తిరీత్యా గాని, 4 డబ్బులు సంపాదించుకోవాలన్న తపనతో అయితే ఏంటి, వాళ్ళు పడిన బాధంతా మర్చిపోతారు. దయచేసి మీకెవరన్నా సరే, ఏ రకంగా అయినా సరే, సేవ చేస్తే వాళ్ళకి కృతజ్ఞత చెప్పండి. ధన్యవాదాలు చెప్పండి. మీ ఇంటి ముందుకు ఒక ముసలావిడొస్తుంది. కూరలు అమ్ముకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు "ఏమ్మా పాలకూర ఎట్లా" ఉంటే ఆ గంపని దింపుతుంది. దింపి మన పాలకూర ఇస్తుంది. పాలకూర తీసుకొని వెళ్ళిపోకుండా గంపని ఎత్తడానికి హెల్ప్ చేయండి ఆవిడకి. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రిక్షా లాగలేక లాగుతూ ఉంటాడు. వెళ్ళి ఒక చెయ్యి ఎయ్యండి. అతను చేసి "బాబు కాసేపు రెస్ట్ తీసుకొని నా చెట్టు కింద ఒక 2 నిమిషాలు ఆగి" ఎందుకంటే ఎత్తు కదా నువ్వు ఎక్కావు. 2 నిమిషాలు ఆగి వెళ్ళావనుకో అసలు నువ్వు ఎక్కడికెళ్ళాలో అక్కడ ఈజీగా వెళ్ళిపోగలవు అనండి. మర్చిపోతాడు వాడు. వాడి మనసులో మీ పట్ల సానుకూల భావన ఏర్పడుతుంది. అదే మనకు ఆశీర్వచనం. మనకు ఆశీర్వదించాలంటే పండితులును, ఈ పురోహితులు అక్కర్లేదు. ఎవ్వరైనా సరే సాటి మనిషి మనస్సుని ప్రఫుల్లితం చేస్తే, అతని మనసులో మన పట్ల కలిగే భావనే ఆశీర్వచనం. అది మనకి కలిసొస్తుంది. అసలెంత బాగా కలిసొస్తుందో. నేను ఎక్కిన బస్సు డ్రైవర్‌కి అలాగే థాంక్స్ చెప్తాను. కండక్టర్స్‌కి థాంక్స్ చెప్తాను. ఎవరన్నా రోడ్డు మీద ఏమన్నా కష్టపడుతుంటే నాకు తోచిన సహాయం చేస్తాను. అలాగే బస్సులో పక్కన ఒకతను రూ. 5 చిల్లర లేదని చెప్పి వెతుక్కుంటుంటే, "చిల్లర లేదు సార్" అంటే కండక్టర్ "చిల్లర లేకుండా నువ్వు బస్సు ఎందుకు ఎక్కావు" అంటే, నేనిచ్చేస్తాను రూ. 5. ఎందుకంటే రూ. 5 ఇచ్చుకోలేనంత పరిస్థితిలో మనం లేం. రూ. 5 ఇచ్చుకోలేనంత పరిస్థితిలో మనం లేం. ఇచ్చేసేయండి అంతే.
అతను చెప్పుకుంటాడు, నా పక్కన ఒక అతనున్నాడు, నేను ఇలా వెతుక్కుంటున్న వెంటనే రూ. 5 ఇచ్చేసాడు, టికెట్ ఇప్పించాడు మా మహానుభావుడు అనుకుంటాడు. చాలు, ఆ రోజుకి అది చాలు. మనం హుండీలో వేసిన దానికి అది సమానం. మీరందరూ కూడా దయచేసి నా మాటలు గనక సబబనిపిస్తే మీరు కూడా మీకు తోచిన వాళ్ళకి మీకు తోచినంతలో సహాయం చేయండి. ధన్యవాదాలు అర్పించండి మనస్ఫూర్తిగా. కృతజ్ఞతలు చెప్పండి హృదయపూర్వకంగా. మీ జీవితం ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. ఇంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం వచ్చాం, మనిషిగా వచ్చాం. ఇంకో మనిషిని సంతృప్తిపరచాలి. అదే మనకి జీవితంలో గొప్ప అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకో ఈ విషయం మీతో పంచుకోవాలనిపించింది. నేను మీతో పంచుకున్నాను. మన మల్లెపందిరి ఛానల్‌కి మీరు అందిస్తున్న ప్రోత్సాహం అనన్య సామాన్యం. మీరు చక్కగా అన్నీ చూస్తున్నారు, లైకులు కొడుతున్నారు, తర్వాత కింద కామెంట్ బాక్స్‌లో కూడా చక్కగా రాస్తున్నారు, 10 మందికి షేర్ చేస్తున్నారు. వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్‌గా చేయించడంలో మీ కృషి చెప్పనలవి కాదు. నాకంత సంతోషం అనిపిస్తది. ఇంకా ఏమన్నా కావాలంటే మంచి టాపిక్స్ ఇస్తే నేను మాట్లాడతాను. ఎందుకంటే మనలో మనకే చైతన్యం రావాలి. మనలో మనకే మార్పు రావాలి. మనమే అందరికీ ఒక జ్యోతి కావాలి. ఒక 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 మార్గం చూపించే జ్యోతి కావాలి. అది మనమే కావాలి. అందుకని మీరందరూ అందిస్తున్న ప్రోత్సాహానికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభం.